వేడివేడి అన్నంలో ఈ సాంబార్ వేసుకుని తింటే ఇంకో 2 ప్లేట్స్ అన్నం ఖాయం ఫ్రెండ్స్. ఈరోజు మానా ఛానల్లో ఆంధ్రా స్టైల్ టేస్టీ సాంబార్ తయారు చేస్తున్నాం. ముందు వెజిటబుల్స్ రెడీ చేసుకోండి. ముల్లకాడ, చిలకడదుంప, వంకాయ, బెండకాయ, ఆనపకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టొమాటో, కొత్తిమీర రెడీ చేసుకోండి. ఇప్పుడు వెజిటబుల్స్ ని వాష్ చేసి కట్ చేయండి. ఇప్పుడు కుక్కర్లో పప్పు, టొమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు, కట్ చేసిన వెజిటబుల్స్ యాడ్ చేయండి. తర్వాత వాటర్ పోసి కుక్కర్ క్లోజ్ చేసి 4-6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేయండి. విజిల్స్ వచ్చేలోపు మీకు ఒక చిన్న మాట. మన ఛానల్ విజిట్ చేసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలానే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి రెసిపీస్ చేస్తాను. నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలో కామెంట్స్లో కామెంట్ చేయండి. మన సాంబార్ ఉడికిందో లేదో చూద్దాం రండి. ఇప్పుడు చింతపండు రసం రెడీ చేసుకుని యాడ్ చేయండి. ఈ చింతపండు రసం వెజిటబుల్స్తో బాగా కలిసే వరకు మరిగించండి. ఇప్పుడు సాంబార్ పౌడర్ యాడ్ చేయండి. మీకు ఇష్టమైతే మిక్సర్లో గ్రైండ్ చేసిన కొబ్బరి కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. డబుల్ టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మంచి స్మెల్ వచ్చే వరకు బాయిల్ చేయండి. ఇప్పుడు పోపు కోసం వేరే ప్యాన్లో ఆయిల్ వేసి మీకు ఇష్టమైతే ఇంగు వేసుకోండి. తర్వాత జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిర్చి, కరివేపాకు యాడ్ చేయండి. లైట్గా ఫ్రై అయిన తర్వాత ఏ హాట్ పోపుని సాంబార్లో యాడ్ చేయండి. అంతే, మన టేస్టీ ఆంధ్ర స్టైల్ సాంబార్ రెడీ. ఈ రెసిపీ ట్రై చేసి టేస్ట్ చెప్పండి. ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు ఇంకోసారి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు బూస్టప్ ఇవ్వండి.